దురదృష్టం కొద్దీ నేను ఈ దేశంలో ఎంపీ అయినా అంటాడు రాహుల్ గాంధీ. పక్కనున్న రమేష్ గారు పిలిచి దురదృష్టం కొద్దీ ఎంపీ అయినా అని చెప్పకు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మైకులలో ఈనొస్తుంది పాప. ఆయన ఎంపీ ఎందుకు గెలిచిండో ఆయనకు తెలియదు, ఎవరికి సేవ చేయాలనుకుంటుండో తెలియదు, లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఏం పాత్ర పోషించాలో ఆయనకు తెలియదు. ఇది నేను చెప్తుంది కదన్న, యూట్యూబ్లో అన్ని యూట్యూబ్లలో కనబడతా ఉంది. అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ ఎన్ ఎంపీ. మరి ఎందుకు రిజైన్ చేసిపో? ఇప్పుడు నీకు ఈవీఎంలు నచ్చలేవు కదా రాహుల్ గాంధీ గారు, మీరు పోటీ చేసి గెలిచినటువంటి రాయబరేలీలో ఇప్పుడు మీరు రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు పోదాం. నిర్వహించేందుకు మాకు అభ్యంతరం లేదు. పోటీ చేసేందుకు రాజీనామా చేసేందుకు మీకు దమ్ముందా? సోనియా గాంధీ గెలుస్తుంది, ఈవీఎంలు రైట్. రాహుల్ గాంధీ గెలుస్తుంది, ఈవీఎంలు రైట్. మొన్న కేరళలో వయనాడులో గౌరవనీయులు ప్రియాంక గాంధీ గారు గెలుస్తారు, ఈవీఎంలు రైట్. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు కరెక్ట్. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు కరెక్ట్. రేపు బీహార్లో కాంగ్రెస్ ఓడిపోతుంది కాబట్టి ఈవీఎంలు రాంగ్. తమిళనాడులో స్టాలిన్ గెలుస్తాడు, ఈవీఎంలు రైట్. పశ్చిమ బెంగాల్లో దీది 3 సార్లు గెలుస్తుంది, ఈవీఎంలు రైట్. వాళ్ళు ఓడిపోతే ఈవీఎంలు తప్పు, వాళ్ళు గెలిస్తే రైట్. వాళ్ళు స్టాప్ సర్ అని ఒకటి పట్టుకొని వస్తున్నారు, ఎస్ఐఆర్ సర్ వద్దంటున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓట్ల మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వద్దు అంటున్నారు. ద బేసిక్ ఇష్యూ ఆఫ్ ద కాంగ్రెస్ రేపు పశ్చిమ బెంగాల్లో బీహార్లో ఎన్నికలు జరిగే సందర్భం లోపల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎస్ఐఆర్ చేసి బంగ్లాదేశ్కి వెళ్ళి అక్రమంగా చొరబడి అక్కడ మమతా బెనర్జీ కానీ ఇక్కడ ఇంకొకరు కానీ అడగోలుగా పొందినటువంటి ఆధార్ కార్డులను, ఎలక్షన్ కార్డులని, రోహింగ్యాలని గుర్తించి వాళ్ళ ఓటకు రద్దు చేస్తారనేటువంటి భయంతో ఓటమిని ముందే పసిగట్టి కాంగ్రెస్ ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇప్పటి నుంచే ఎడుపు స్టార్ట్ చేసింది. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, రాజ్యాంగం మీద విలువ లేదు, వాళ్ళు గెలిచినటువంటి ఈవీఎంల మీద వాళ్ళకి విలువ లేదు, జన్మనిచ్చిన తండ్రి మాట మీద కూడా రాహుల్ గాంధీ గారికి నమ్మకం లేదు. ఐ హ్యావ్ సర్టెన్ డౌట్స్, నాకు కూడా డౌట్లు ఉన్నాయి కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల మీద. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీనే చూసుకుంటే 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు ఉన్నాయని మాకు అనిపిస్తుంది. 71,977 ఫేక్ అడ్రస్లు ఉన్నాయి దాంట్లో. ఈ పంచాయతీ మొదలైన తర్వాత మా కార్యకర్తలను పంపి డోర్ టు డోర్ మేము అడ్రస్లు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినాం. 71,977 అడ్రస్లు. అసలు ఆ అడ్రస్లో ఆ ఓటర్లు లేనటువంటి మేము ఐడెంటిఫై చేసినాం. ఇవాళ మేము కూడా ఎన్నికల కమిషన్కి రాహుల్ గాంధీ ఎన్నికను క్యాన్సిల్ చేయమని రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు కనబడ్డాయి మాకు. ఓటర్ లిస్ట్ వెరిఫై చేస్తే 71,977 ఫేక్ అడ్రస్లు కనబడ్డాయి. అక్కడ కొత్తగా ఓటర్లను ఎలక్షన్స్ కంటే ముందు జాయిన్ చేసిన ఓటర్ల సంఖ్య 92,747 మాస్గా అక్కడ ఓటర్లని యాడ్ చేసిరు. రాయబరేలీ కాన్స్టిట్యున్సీలో 52,000 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లను తీసుకొచ్చి ఓట్ ఎన్రోల్మెంట్ జరిగింది రాయబరేలీ. ఆన్ రికార్డుగా ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీగా, మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా మీ నాయన మీద విశ్వాసం లేదు. ఆఖరికి మరి మీ నాయనమ్మ మీద ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ఎంపీగా అయ్యా రాహుల్ గాంధీ గారు, మీ రాయబరేలీలో మీరు చేర్పించినటువంటి దొంగ ఓట్ల సంఖ్యని మేము కూడా ఐడెంటిఫై చేసినాం. మాకు వయనాడులో కూడా ఒక డౌట్ ఉంది. మొన్నటి ఎలక్షన్ 93,499 మంది ఒక వర్గం ఓటర్లు ఓటేసి అక్కడ ప్రియాంక గాంధీని గెలిపించారు. వాళ్ళు ఎవరు, ఆ ఓట్లు ఏందనేది. మరిన్ని తాజా వార్తలు మరియు అప్డేట్స్ కోసం మా టుడే స్కూప్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.